అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వృక్షాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. మహావృక్షాలు చాలా సేవ చేస్తుంటాయి మనందరికీ. అంటే మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నామన్నా, ప్రాణవాయువు పీల్చుకుంటున్నామన్నా మహావృక్షాల ద్వారానే మనం గాలి పీల్చుకుంటాం. ఆ గాలి శ్వాస గుండా మన శరీరంలోకి పోయి మనకు శక్తినిచ్చి మన ప్రాణాన్ని బతికిస్తూ ఉంటాయి. అటువంటి ప్రాణదాతలే ఈ మహావృక్షాలు. ఈ ప్రాణదాతల్ని నాటినటువంటి వ్యక్తులు ఎంతో సుదూరంగా చాలా లోతుగా ఆలోచించి మనకు మహావృక్షాలని వాళ్ళు నాటడం జరుగుతుంది. ఈ మధ్య చాలామంది మహావృక్షాలను కొట్టేస్తూ ఉంటారు. కానీ ఈ మహానుభావుడు ఎవరో చాలా సంవత్సరాల క్రితం ఈ రావి చెట్టు, ఈ మహావృక్షం పేరు రావి చెట్టు. ఈ కాండము దాదాపుగా 10 మంది ఇలా చేతులు పట్టుకుంటే ఎంత వ్యాసార్థం, ఎంత చుట్టుకొలత వస్తుందో అంత విశాలంగా ఉంది. చూడండి ఎంత గొప్పగా ఉంది ఈ వృక్షం కాండము. దాదాపుగా ఇలా పట్టుకుంటే 10 మెంబర్స్ అంత విశాలంగా ఉంది ఈ కాండము. చూడండి దీని శాఖోపశాఖలు ఎలా విస్తరించినాయి చూడండి. అంటే ఇలాంటి మహావృక్షాలు ఈరోజు కనుమరుగాయి. ఇలాంటి మహావృక్షాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. ప్రతి శ్వాస తీసుకుంటున్న ప్రతి వ్యక్తి బాధ్యత అది. ఈరోజు మొక్కలు నరికేస్తున్నారు. దీని ద్వారా వచ్చినటువంటి వుడ్ని, చెక్కని బల్లలు గాను, ఇంటికి కావాల్సిన వాసాలు గాను, టేబుల్స్ గాను ఇలా ఉపయోగించుకుంటుంటారు. అయితే ఇలాంటి మహావృక్షాల జోలికి ఎవరు పోయినా కూడా వాళ్ళ వంశం నిర్వంశం అయిపోతుంది అని మా గురువుగారు చెప్పారు. మహావృక్షాల జోలికి ఎవరు వెళ్ళకూడదు. వీలైతే మహావృక్షాలు నాటండి. మీ తరతరాలు ఎవరైనా అంటే సంతానం లేకుండా కొన్ని ఉంటారు, కొన్ని కుటుంబాలు ఉంటాయి. అటువంటి కుటుంబాల్లో మహావృక్షాలు నాటండి. తదనంతరం సంతానోత్పత్తి కూడా జరుగుతుంది. సరే, ఇదంతా ఏమిటో ఇది అని మీరు అనుకోవచ్చు. కానీ మనకు ప్రాణవాయువుని ఇచ్చే మహావృక్షాలు దాదాపుగా 100 వృక్షాలు మామూలు వృక్షాలతో సమానం అన్నమాట. ఒక మహావృక్షము మామూలు వృక్షాలు 100తో సమానం. అంత శక్తినిస్తాయి. ఇది 365 రోజులు పచ్చగా ఉంటుంది, ఏ రోజు ఎండిపోదు. దీని ఆహారం, దీనికి పళ్ళు వస్తాయి. ఎన్నో వేల లక్షల వృక్ష జాతులకు, ముఖ్యంగా పశుపక్షాదులకు ఇది ఆహార నిలయం. ఇంత గొప్ప వృక్షం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో విడపనకల్ మండలంలో ఉన్నటువంటి ఉండవండ గ్రామంలో ఉంది. ఇక్కడ రైతులంతా ఇక్కడ కూర్చొని సేద తీరుతున్నారు. ఇప్పుడు మనం జనవరి 28వ తారీఖు ఇక్కడికి వచ్చాం. అంటే ఎండలు ఇంకా ముదిరిపోతాయి. మీరు ఏప్రిల్ మే నెలలో వచ్చినా కూడా ఇంతే సుఖంగా, ఆనందంగా, చల్లగా గాలి ఇస్తుంది. ఏసీ కూడా ఇవ్వదు. ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడే ఎవరు పూర్వీకులు ఇక్కడ ముద్దులాపురం ఆంజనేయ స్వామి అని ఇక్కడ పెట్టారు. ముద్దులాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ముద్దులాపురం ఆంజనేయ స్వామి ఎంత అద్భుతంగా ఉందో. చాలా పురాతన గుడి, దాదాపు 100 ఏళ్ల పైన నిర్మించి ఉంటారు. ఇది ఇటువంటి ఈ ప్రాంతంలో కూడా ఉన్నా కూడా దీనికి మీరు వెళ్ళి సందర్శించండి, దీన్ని ఫాలో అవుతుండండి.